అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి పాయింట్లు ఇవ్వడం ద్వారా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మీరు నాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ చెంచా ఛానల్ గ్రేట్ ఆంధ్ర. వీడు 2014 నుంచి 19 దాకా వీడు జగన్ని ముఖ్యమంత్రి కావటం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడు. అలాగే తప్పుడు కథనాలని వండి వార్చాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మన ఎక్కడ నాగార్జున యూనివర్సిటీలో ఒక అమ్మాయి, తెలంగాణ సంబంధించినటువంటి రుతికేశ్వర్ అనేటువంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. అయితే దీని మీద అప్పట్లో ఈ అమ్మాయిని కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళే ఈ అమ్మాయిని ర్యాగింగ్ చేయడంతో పాపం మనస్తాపంతో చనిపోయిందని చెప్పి ఒక కథనం రాశాడు. కానీ తర్వాత ఆ హత్య కేసులో ఎవ్వరు కూడా ఒక్క వ్యక్తి కూడా కమ్మ సామాజిక చెందినటువంటి వ్యక్తులు లేకపోవడంతో ఎక్కడో లాస్ట్లో చివరి పేజీలో మొన్న పొరపాటున మేము పలానా సమాజం చెందిన వ్యక్తులు అనుకున్నాము, కానీ వాళ్ళు ఆ సమాజం చెందిన వ్యక్తులు కాదు, మా పొరపాటుకు చింతిస్తున్నామని చెప్పి ఎక్కడో కనిపించినటువంటి చిన్న కాలంలో ప్రింట్ చేశాడు. అలా జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి చేయడంలో ఈ పకోడీ గారి ఛానల్ కీలక పాత్ర పోషించింది. అలాగే వీడికి ఒక వెబ్ న్యూస్ అదొకటి ఉంది, మొత్తం మీద కీలక పాత్ర పోషించింది. సరే, ఈ మధ్య మనోడు ఈ లేటెస్ట్గా జనాల దగ్గరికి వెళ్ళాడు. వైసీపీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి మనోడు అనుకుంటాడు, ఎట్లాగో జగన్మోహన్ రెడ్డి గారికి మనోడు ఫేవర్గా చెప్తాడు, దుమ్ము సుడాడిద్దాం, ఇక మామూలుగా ఉండకూడదు అని చెప్పేసి మనోడు అన్ని హంగామాగా వెళ్ళి మైక్ తీసుకెళ్ళి అతని దగ్గర పెట్టాడు. కానీ అతను ఎగేసుకుంటూ వచ్చిన మనోడికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చాడు. నేను వైసీపీ కార్యకర్తనే అంటూ అతను కొన్ని నిజాలు చెప్పాడు. సరే, అతను ఏం మాట్లాడాడు ఏంటి తెలుసుకునే ముందు మనందరం ఒకసారి ఆ వీడియో చూసే ముందు మీరు మనోడు మామూలుగా కాదు, వైసీపీ ఛానళ్ళకు దిమ్మ తిరిగిపోయేలాగా ఆ షాక్ ఇచ్చాడు. ఒకసారి మనం చూడండి ఆ వీడియో. ఇప్పుడు దాకా ప్రజలు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియక ముందు అదే నాన్న చనిపోయాడని బాధపడుతున్నాడు, కొత్తగా పార్టీ పెట్టాడని 23 సీట్లు ఇచ్చారు. సరే, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంతమైపోవడంతో సరే జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తి ఉన్నాడు కదా అని చెప్పి ఒక 64 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఊరు వాడ తిరిగి ఒక్క అవకాశం ఇవ్వండి, నాన్నగారిని మించిపోయిన పరిపాలన చేస్తాను, నాన్నని మైమరిపిస్తానని చెప్తే పాపం ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. తర్వాత జగన్ అంటే ఏంటో తెలిసిన తర్వాత మళ్ళీ 2024లో మనోడికి 11 సీట్లు ఇచ్చారు. సో ఇప్పుడు సొంత వైసీపీ కార్యకర్త ఏం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాడో ఒకసారి చూడండి. ఎవడేస్తాడు జగన్కి? అసలు ఎవడన్నా వేస్తాడా? ఎందుకని అసలు అది కడుపుతున్నది ఆడదాన్ని కూడా బాధిస్తుంటే ఆడికి ఎవడేస్తాడా? కాకపోతే ఆడొచ్చినా మనకొకటే, వీళ్ళు వచ్చినా ఒకటే. కానీ సీఎం గా సరైన నాయకుడు ఎవరంటారు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు, కానీ చంద్రబాబు నాయుడుదే బుర్ర. ఇక అంత మించినాడు ఇక ఎవడో లేడు మనకి. అన్ని నిధులు దోసుకొచ్చేవాడు ఆడే, దేవుడల్లా కాదు కదా. ఏమంటున్నాడు? ఎవడేస్తాడు జగన్కు ఓటు? బుద్ధున్నోడు జగన్కు ఓటేస్తాడా? కడుపుతో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. వాస్తవానికి 2024కు ముందు 19 ముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ప్రతి ఒక్కడు సరే జగన్ వస్తే ఒకసారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను చూద్దాం రాజశేఖర రెడ్డి లాగా చేస్తాడేమో, ఎందుకంటే కాస్తో కూస్తో రాజశేఖర రెడ్డి గారి మీద సింపతి ఉంది. అట్లాగా ఆయన చనిపోయినటువంటి విధానం చాలా బాధాకరమైన విషయం. అటువంటి చావు అసలు ఎవరికి రాకూడదు. సో అలా చనిపోవటం అనేది ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ప్రేమ చాలామంది జనాలలో ఉంది. దానికి తోడు 2019 ముందు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అత్యంత దారుణంగా చనిపోవటం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి కేసు అటాక్ అవ్వటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రజలకు ఏదో తెలియనటువంటి ఒక సింపతి. 151 సీట్లు వచ్చేంత స్థాయి లేదు, కానీ ఎప్పుడైతే ఇవన్నీ జరిగాయో జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైనటువంటి క్రేజ్ పెరిగింది. అరే పాపం ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు, అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అందరు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరికి అర్థమైంది ఏంటంటే, అరే మనం జాలి చూపి మన రాష్ట్రాన్ని మనమే నాశనం చేసుకున్నాం, మన రాష్ట్రానికి మనం ఒక రూపం లేకుండా చేసుకున్నాం,
మన రాష్ట్రం సర్వనాశనం అవడానికి మన పిచ్చితనం కారణం అని అనుకున్నారు. ఎందుకంటే మీకు చాలా ఉదాహరణ చెప్తాను. ఎవడైనా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొస్తాడా? ప్రజలు స్వచ్ఛందంగా రాజధాని అవసరాల కోసం భూములు ఇస్తే వాళ్ళని 1631 రోజులు దీక్షల్లో కూర్చోబెడతాడా? ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపించిందంటే ప్రజలు మనం మోసపోయాం. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం అన్నీ వాడుకున్నాడు. తల్లిని, చెల్లిని, బాబాయ్ శవాన్ని, అన్నిటినీ వాడుకున్నాడు. పని అయిపోయిన తర్వాత తల్లిని, చెల్లిని ఇద్దరిని మా పార్టీ ఆఫీస్ నుంచి మెడబట్టి బయటికి గెంటేశాడు. రాష్ట్ర ప్రజలను అదే పని చేశాడు. కాబట్టి ప్రజలు ఏమైనా డిసైడ్ అయ్యారంటే ఇంకెవరు వచ్చినా పర్వాలేదు, ఒకవేళ 2024లో ఒకవేళ ఇంకొక పార్టీ ఏదైనా పోటీ చేసినంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ లేక కేఏ పాల్ పార్టీ పోటీ చేసినా కూడా కేఏ పాల్ని ముఖ్యమంత్రి చేయడానికి రాష్ట్ర ప్రజలు అంత సంసిద్ధమై ఉన్నారు. అది వాస్తవ విషయం. ఏదో జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు ఎఫెక్టు అని వైసీపీ వాళ్ళు ఏదో తోకదాడిస్తున్నారు, కానీ ఈవీఎంలు కాదు. ప్రజలు తాము మోసపోయాం, ఒక మోసం మాటలు చెప్పిన వాడిని మేము ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టామని ఫీలింగ్ ప్రజల్లో కలిగింది. ఇది వాస్తవ విషయం. దానికి తోడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్ట్ చేయించడం, జైల్లో పెట్టించడం ఇవి ఒక పక్క అయితే, మరో పక్క జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూ సోషల్ మీడియాలో జాకీలు వేస్తూ ఆయన హీరోగా ఎస్టాబ్లిషన్ చేసి మళ్ళీ 2024లో కూడా రాజకీయ లబ్ధి పొందాలన్నారు. కానీ ప్రజలు అంతిమంగా కోరుకుంది అభివృద్ధిని. అందుకని ఈరోజు సొంత వైసీపీ కార్యకర్త కూడా ఇదే మాట్లాడతాడు. అరే రాజశేఖర్ రెడ్డిని చూద్దామంటే రాజారెడ్డిని చూపించాడు రా బాబు, ఇంకా జన్మలో జగన్మోహన్ రెడ్డికి మనం ఓట్లు వేయకూడదు అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి ఎవడో ఒకడు ఇంకా పిచ్చినా కొడుకులు ఉంటారు కదా అభిమానుల్లో, తారా స్థాయికి చేరిన వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మైకులు తీసుకెళ్ళి మా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుండు, మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెంది ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? కంపెనీలు లేకుండా, పరిశ్రమలు లేకుండా, పెట్టుబడులు లేకుండా, రోడ్లు లేకుండా, రవాణా వ్యవస్థ లేకుండా, ఇండస్ట్రియల్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టకుండా, లేకపోతే రాజధాని క్లారిటీ లేకుండా, పోలవరం మీద అవగాహన లేకుండా ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందింది చెప్పండి? కాబట్టి ఇవన్నీ ప్రజలు కాస్తో కూస్తో జ్ఞానోదయమైన ప్రజలైతే నిర్ణయం తీసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధేయపడినా, దండం పెట్టినా, నమస్కరించినా ఇంకా ఓట్లు వేయకూడదని ఎవడో ఇంకా పిచ్చి మైండ్కి ఎక్కిపోయి, అందుకే 2029లో నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తున్నానంటే విజయవాడలో ఒక పెద్ద మానసిక రోగులకు చికిత్సేటువంటి ఒక హాస్పిటల్ని పెట్టండి. ఎందుకంటే 2029 రిజల్ట్స్ తర్వాత చాలామంది జగన్మోహన్ రెడ్డి అభిమానులు మానసిక స్థితిని కోల్పోయి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి అర్థం కావట్లే, మనం మునిగిపోతున్నారా, రాష్ట్రం నాశనం అయిపోతుందన్నా కూడా ఇప్పటికీ కొంతమంది రియలైజ్ అయిపోయారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ చేసినటువంటి వాళ్ళందరూ రియలైజ్ అయిపోయారు, మనోడు వస్తే అభివృద్ధి చేయడు, నాశనం చేస్తారని. ఇంక ఇప్పుడు కొత్త జనరేషన్ ఈ పేటీఎం కూలోళ్ళు వీళ్ళు చేసే మేనేజ్మెంట్కి అలా ఉన్నారు. కానీ 2029లో పిక్చర్ క్లారిటీగా వస్తుంది. ఏది ఏమైనా వైసీపీ తోక ఛానల్కి మాత్రం బ్రహ్మాండమైన ధమ్కీ ఇచ్చాడు వైసీపీ కార్యకర్త.